ఏదైతే సీతారాం కేసు ఉందో ఎంత దారుణం అంటే వాళ్ళ వైఫ్ పడిన కథలు ఉన్నాయి చూడు, మామూలుగా లేవు అసలు. అవి విని 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 నాకు వీడియో చేయకుండా ఉండలేకపోయాను అనమాట. అంత దారుణాలు అంటే బ్రతుకున్నప్పటి నుంచి మామూలుగా టార్చర్ పెట్టలేదు. ఓన్లీ సీతారాంనే కాదు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అత్తగారు మామల్ని, వాళ్ళ ఆడపడుచులు అందరి మీద ఈమె కథలు నడుస్తూనే ఉన్నాయి. అందరినీ టార్చర్ పెట్టింది. ఆ పిల్లనంట 26 months పిల్ల. ఆ పిల్లనంటే ఇంట్లో వేసి తొలిపేసేసి వెళ్ళిపోయిందంట. ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. చిన్న పిల్లని, ఒక్కదాన్ని 24 నెలల పిల్లని ఇంట్లో వేసి తొలిపేసిందంటే ఎంత రాక్షసత్వమో చూడండి. వాళ్ళ హస్బెండ్ నిజంగా ఎంత మంచోడంటే, ఈమంట ఈ అక్రమ సంబంధాలు ఒకరితోనో, ఇద్దరితోనో, ఆరుగురితోనో కూడా కాదు, చాలా మంది, ఒక 16 మంది అయినా ఉండుంటారని అంటున్నారు. సో ఒక అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అతనంట ప్రైవేట్ వీడియో తీయమన్నాడంట, ఈమె తీసిందంట, తీసి మళ్ళీ అతనికి పంపిందంట. అతను పట్టుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడంట. ఇతను ఏదైతే 19 పేజీలు లెటర్ రాశాడో అందులో ఇలాంటివి చాలా ఉన్నాయంట. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అండ్ అప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళ హస్బెండ్ అవసరం వచ్చాడు. సో వాళ్ళ హస్బెండ్ దగ్గరకు వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి ఇన్ని చేశారంట. పోను అప్పటికైనా మారిందా? అబ్బే మారలేదు. ఇంకా చాలా మందితో ఇలాంటివి నడుపుకుంటూ ఆ వీడియోస్ మళ్ళీ తీసుకుంటూ పట్టుకొచ్చి వాళ్ళ హస్బెండ్ని బెదిరించడం అంట, ఆ వీడియోస్ చూపించి. అక్కడితో అయిపోయిందా? ఈవెన్ ఆడబడుచు ఇంటికి వస్తే ఆడబడుచుని కొట్టేదంట. అండ్ అతనేమో పాపం ఈమె గురించి తెలుసు కూడా పిల్లల కోసం కాంప్రమైజ్ అవుతూ వచ్చాడంట. పిల్లల భవిష్యత్తు కోసం నేను తనతోనే ఉంటాను అన్నట్టే ఉన్నాడు. ఇంకా అది చివరికి ఎంత ఆ స్టేజ్ ఎటు వెళ్ళిపోయిందంటే, పిల్లల గురించి ఆలోచించలేనంత స్టేజ్కి వెళ్ళిపోయి పాపం చివరికి అతను చనిపోయాడు. ఈమె చూడు, ఈమె ఏం చేసింది? అబ్బా ప్రశాంతంగా అడ్డు తొలిగిపోయాడు అన్నట్టు ఒక్క మంత్లోనే వేరే వాళ్ళని వెళ్ళి చేసుకుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. చూడు ఎంత రాక్షసత్వం అంటే ఈమె. కనీసం తిన వల్ల ఒక మనిషి పోయాడు అన్న ఇంత రిగ్రెట్ కూడా లేదు. అసలు అలాంటి రిగ్రెట్ ఉంటే ఆ ప్రైవేట్ వీడియోలు పట్టుకొచ్చి అతను ఎందుకు టార్చర్ పెడతా చెప్పండి? ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద శిక్షలు పడాలి. బట్ యాజ్ పర్ లా చాలా లూప్ హోల్స్ ను బట్టి ఈమెకంట పెద్దగా శిక్షలు పడకపోవచ్చు అంట. సో అది మీకు ఈమెను ఏ లాంగ్వేజ్ లో తిట్టాలనిపిస్తుందో తిట్టండి కింద.